ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ యూజ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఎక్స్‌పెన్స్ ట్రాకర్. ఇది అందరము అనుకుంటాం కదా! మనము ఖర్చు చేసే ప్రతీదీ లాగ్ చేద్దాము. ఓ బుక్ తీసి రాద్దాము. ఎక్సెల్ షీట్ ఫిలప్ చేద్దాం అనుకుంటాము. చాలామంది ఎక్సెల్ షీట్స్, గూగుల్ షీట్ ఒకటి తయారు చేసుకుంటారు. అది ఫస్ట్ 3, 4 డేస్ చాలా ఇంట్రెస్ట్‌గా ఫిలప్ చేస్తారు. కానీ తర్వాత దాన్ని ఫిలప్ చేయడం బద్ధకించి దాన్ని అలాగే వదిలేస్తాం. మళ్ళీ అనుకుంటాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 3, 4 డేస్ మళ్ళీ చేస్తాం. మళ్ళీ మర్చిపోతాం. రైట్? సో, దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఖర్చు చేసాము. లేక మనకు మనీ వచ్చింది. అప్పుడు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జస్ట్ ఒక చిన్న మెసేజ్ పంపిస్తాను నేను. ఐ గాట్ సో అండ్ సో అమౌంట్, లేకపోతే ఐ స్పెండ్ సో అండ్ సో అమౌంట్ అని చెప్పేసి. అది ఏమవుతుందంటే టెలిగ్రామ్ నుంచి గూగుల్ షీట్‌కి అది అప్డేట్ చేస్తుంది. ఇదుంటే మనకి లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కడ మన పెయిన్ పాయింట్ అంటే గూగుల్ షీట్ ఓపెన్ చేసి, టైప్ చేసి దాన్ని రికార్డ్ చేయడం పెయిన్ పాయింట్. అదే టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఒక చిన్న మెసేజ్ పంపడం మనకి పెయిన్ పాయింట్ కాదు. చేతుల్లో ఎప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి. రైట్? సో, ఈరోజు ఆ ఆటోమేషన్‌ని ఎన్ఐటెన్ ఉపయోగించి ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. So friends, let me go to our n8n flow. Right. So మీరు చూస్తున్నది ఇప్పుడు n8n ఫ్లో. n8n గురించి వెరీ బేసిక్స్ నేను ఇంతకుముందు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. యూ కెన్ ఫైండ్ దట్ వీడియో ఇన్ మై ఛానల్ అబౌట్ n8n బేసిక్స్. అండ్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ దిస్ ఎక్స్‌పెన్స్ ట్రాకర్. చాలా సింపుల్ అండి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ n8n యూ కెన్ అండర్‌స్టాండ్. యూ కెన్ ఫాలో దిస్ నాట్ దట్ సూపర్ రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. ఓకే. ఇక్కడ ఏంటంటే మనము వెరీ ఫస్ట్ స్టెప్‌లో ఏం చేస్తున్నాము, టెలిగ్రామ్ నుంచి మెసేజ్ తీసుకుంటున్నాం. సో, టెలిగ్రామ్‌లోకి మనకు మెసేజ్ రాంగానే ఈ ఒకటి ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఇక్కడికి టెలిగ్రామ్‌లోకి మనకి ఒక మెసేజ్ సెండ్ చేయగానే ఈ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇదెలా కాన్ఫిగర్ చేయాలంటే, మనకి టెలిగ్రామ్‌లో క్రెడెన్షియల్ ఉంది. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ క్రెడెన్షియల్ ఓపెన్ చేస్తే నాకు ఒక యాక్సెస్ టోకెన్ అనేది కాన్ఫిగర్ చేయాలి నేను ఇక్కడ. ఓన్లీ యాక్సెస్ టోకెన్ కాన్ఫిగర్ చేయాలి. మీకు టెలిగ్రామ్‌లో ఈ యాక్సెస్ టోకెన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు టెలిగ్రామ్ గనుక ఓపెన్ చేస్తే, టెలిగ్రామ్‌లో మీరేం చేస్తారంటే ఫస్టు ఇక సెర్చ్‌లో మీరు బాట్ ఫాదర్ అని టైప్ చేయండి. ఇలా ఉంటుంది బాట్ ఫాదర్ బొమ్మ ఇలా ఉంటుంది. ఇక్కడ టిక్ ఇలా ఉంటుంది. బాట్ ఫాదర్ టైప్ చేయండి. బాట్ ఫాదర్ టైప్ చేసిన తర్వాత వెరీ ఫస్ట్ మెసేజ్ /స్టార్ట్ అని మీరు మెసేజ్ చేయండి బాట్ ఫాదర్‌కి. అప్పుడు మీకు బాట్ ఫాదర్ ఇన్ని రకాలైన రెస్పాన్స్ ఇస్తుంది. కొత్త బాట్ క్రియేట్ చేయాలా? ఉన్న బాట్ ఎడిట్ చేయాలా? ఏంటని చెప్పేసేసి. రైట్? వి వాంట్ ఎ న్యూ బాట్. దేర్‌ఫోర్ మళ్ళీ ఏంటి /న్యూ బాట్ అని మెసేజ్ మీరు సెండ్ చేయండి. లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకోండి. /న్యూ బాట్ అని చెప్పి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అదే మెసేజ్ వెళ్తుంది. రైట్? ఆల్‌రైట్. ఎ న్యూ బాట్. హౌ యూ ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్? చూస్ ద నేమ్ ఫర్ యువర్ బాట్. మన బాట్‌కి నేమ్ అడుగుతుంది. నేను n8n బాట్ అని ఇస్తున్నాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ బట్ ఐ యామ్ గివింగ్ యాస్ n8n బాట్ అని ఇస్తున్నాను. ఈ బాట్‌కి ఒక యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ శ్రీన్ n8n బాట్ అని నేను ఇచ్చాను. మీ యొక్క యూజర్ నేమ్ మీరు ఇవ్వచ్చు. ఇది ఇస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఇది ఎవరు తీసుకున్నారు. మళ్ళీ ఇది లేదంటే నేను వేరే ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. ఇది ఇవ్వగానే ఏం చేస్తుంటే మనకి కిందది ఒక యాక్సెస్ టోకెన్ మనకిస్తది. ఈ బాట్‌కి ఒక యాక్సెస్ టోకెన్ ఇస్తది. ఆ యాక్సెస్ టోకెన్ తీసుకెళ్ళి మీరు టెలిగ్రామ్‌లో ఈ ప్లేస్‌లో కాన్ఫిగర్ చేయాలి. క్రెడెన్షియల్స్‌లో టెలిగ్రామ్‌లో యాక్సెస్ టోకెన్ కాన్ఫిగర్ చేయాలి. థాట్స్ ఇట్. నథింగ్ మోర్ దెన్ థాట్. అప్పుడు మీకు n8nలో టెలిగ్రామ్ ఒకటి మీకు కాన్ఫిగర్ అవుతుంది. ఓకే. ఈ టెలిగ్రామ్‌లో మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ప్లస్ నొక్కేసేసి టెలిగ్రామ్ అని టైప్ చేస్తే టెలిగ్రామ్‌కి సంబంధించినయి అన్నీ వస్తాయి. రైట్? సో, మనకేంటంటే ఆ బాట్‌కి ఒక మెసేజ్ రాగానే, ఎవరో ఒక మెసేజ్ రాగానే ఇది ట్రిగ్గర్ అవ్వాలి. రైట్? దానికేంటి ఆన్ మెసేజ్ ఆన్ దట్ బాట్ ఐ వాంట్ టు ట్రిగ్గర్ ది ఫ్లో. కాబట్టి ఇక్కడ ఆన్ మెసేజ్ అని ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ట్రిగ్గర్స్‌లోకెళ్ళేసేసి ట్రిగ్గర్స్‌లో ఆన్ మెసేజ్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద వన్. ఇప్పుడు ఈ బాట్‌కి గనక నేను ఎప్పుడన్నా n8n బాట్, మై బాట్ ఇస్ n8n బాట్ కదా! ఈ బాట్‌కి n8n బాట్‌కి గనక ఒక మెసేజ్ పంపిస్తే, ఆ మెసేజ్ ఏందంటే ఈ n8n ఇది ఇది ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఇట్ ఏబుల్ టు రిసీవ్ దట్ మెసేజ్. ఆన్ మెసేజ్ కాబట్టి. రైట్?
సో ఇప్పుడు నేను ఆ ఆ టెలిగ్రామ్ బాట్ ఉపయోగించి ఒక మెసేజ్ సెండ్ చేస్తాను. ఐ గాట్ శాలరీ ఆఫ్ 2 lakhs అని సెండ్ చేశాను అనుకోండి. ఆ మెసేజ్ ఏమవుతుంది, ఏఐ ఏజెంట్కి వస్తుంది ఇక్కడికి, రైట్? సో ఏఐ ఏజెంట్ అంటే మీరు ఒక సింపుల్ యూ క్యాన్ మీరు ఒక హ్యూమన్ బీయింగ్ లెక్క అనుకోండి. అంటే ఈ ఏజెంట్కి ఒక బ్రెయిన్ ఉంటుంది, కొంచెం మెమరీ ఉంటుంది, అండ్ దాని చేతిలో కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ ఏజెంట్ పని ఏంటి? టెలిగ్రామ్ నుంచి వచ్చిన మెసేజ్ని చదివి అర్థం చేసుకొని గూగుల్ షీట్లో ఎంట్రీ చేయాలా, ఇఫ్ రిక్వైర్డ్ ఈమెయిల్ చేయాలా, సంథింగ్. ఈమెయిల్ విషయం తర్వాత చెప్తాను. గూగుల్ షీట్లో ఎంట్రీ చేయాలి. ఫస్ట్ బేసిక్ మనం డిస్కస్ చేసింది అంటే టెలిగ్రామ్ నుంచి వచ్చిన మెసేజ్ని అండర్స్టాండ్ చేసుకొని గూగుల్ షీట్లో ఎంటర్ చేయాలి. గూగుల్ షీట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనుకోండి. నా గూగుల్ షీట్, ఐ విల్ షో గూగుల్ షీట్, దిస్ ఈజ్ ద గూగుల్ షీట్. ఏంటి మనం చేసే ట్రాన్సాక్షన్, మనం ఖర్చు పెట్టామో మనకు వచ్చిందా, క్రెడిటా డెబిటా, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఎంత అమౌంట్, రైట్? సో ఇది అనుకుందాం, టోటల్ విషయం కొంచెం పక్క పెడదాం. ప్రజెంట్ అయితే ఇది మనం లాక్ చేసేది, రైట్? అయితే ఎన్ఏట్ ఎండ్లో ఏ ఏజెంట్కి అది ఒక టూల్ అనమాట. ఎందుకంటే అది అక్కడ ఎంట్రీ చేయాలి కాబట్టి, రైట్? సో ప్రతి ఏజెంట్కి బ్రెయిన్ ఉంటుంది, టూల్స్ ఉంటాయి. బ్రెయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ నుంచి వచ్చే మెసేజ్ని చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి, అది క్రెడిటా డెబిటా అని చెప్పేసి, రైట్? దానికి అండర్స్టాండ్ చేసుకునే బ్రెయిన్ అనమాట. నేను ఇట్లా పంపించచ్చు ఇంగ్లీష్లో, ఏ టర్మ్స్ అని పంపించవచ్చు. ఐ గాట్ శాలరీ అనొచ్చు, ఐ రిసీవ్డ్ శాలరీ అనొచ్చు, గాట్ శాలరీ అనొచ్చు, శాలరీ ఐ రిసీవ్డ్ అని చెప్పొచ్చు. ఎట్లన్నా ఏ సీక్వెన్స్ పంపినా సరే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి ఒక మనిషి అయితే ఎలా అర్థం చేసుకుంటాడో ఎల్ఎల్ఎం కూడా అలా అర్థం చేసుకుంటుంది. బ్రెయిన్ అర్థం చేసుకొని ఓకే, ఈ సెంటెన్స్ బట్టి వీడికి ఇంత అమౌంట్ వచ్చింది, ఇది క్రెడిట్ అని లాక్ చేస్తుంది, రైట్? సో దానికి బ్రెయిన్. ఈ మెమరీ విషయం కొంచెం కొంచెం తర్వాత చెప్తాను. దాని వచ్చిన దాన్ని ఇది ఒక ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న ఈ విధంగా ఈ యొక్క కాలమ్స్ విధంగా మనం అది చేసుకోవాలి. సో ద 4 కాలమ్స్, క్రెడిట్ డెబిట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ టోటల్, రైట్? ఇది ఈ ఏ ఏజెంట్లో నేను ఒక ప్రాంప్ట్ రాస్తా. క్రెడిట్ డెబిట్ వచ్చిన ఎనలైజ్ ద యూజర్ ఇన్పుట్, అంటే టెలిగ్రామ్ ఇచ్చిన యూజర్ ఇన్పుట్ ఎనలైజ్ చేసుకొని జనరేట్ ద రెస్పాన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మాట్, క్రెడిట్ డెబిట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అమౌంట్ అండ్ టోటల్. ఓకే, సో ఇలా జనరేట్ చేయమని నేను చెప్తున్నాను. దేన్ని? టెలిగ్రామ్ దీని యొక్క ఏ ఏజెంట్కి చెప్తున్నాను, రైట్? ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్ క్రెడిట్ అయితే కనుక, అంటే మనకి డబ్బులు వస్తే కనుక టోటల్కి అమౌంట్ని యాడ్ చెయ్యి. అదే మనం ఖర్చు పెడితే కనుక అమౌంట్ టోటల్ నుంచి అమౌంట్ తీసేయి అని ఇక టోటల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రైట్? ఆ తర్వాత వన్స్ యూ ఆల్ అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత అప్ అండ్ ద రో టు ద గూగుల్ షీట్లోకి అప్డేట్ చేయని చెప్తున్నాను. సో ఇంత ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి ఆ ఏజెంట్ పనిచేస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు టెలిగ్రామ్ మెసేజ్ వచ్చింది, ఈ చార్ట్ మోడల్ ఉపయోగించి డిసైడ్ చేసుకుంది. డిసైడ్ చేసుకున్న దాన్ని ఈ యొక్క అవుట్పుట్ ఇలా ఈ ఫామ్ తెచ్చుకుంది, క్రెడిట్ డెబిట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అమౌంట్ టోటల్ అని చెప్పేసి. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళేసి గూగుల్ షీట్లో పెట్టేసింది, రైట్? ఇప్పుడు మెమరీ గురించి చెప్తాం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఇప్పుడు నా అకౌంట్ ₹1,00,000 ఉన్నాయి. కొత్తగా నాకు 1,00,000 వచ్చాయి. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఎగ్జిస్టింగ్ 1,00,000కి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 2,00,000 వస్తుంది. ఆ 2,00,000 తర్వాత నేను మళ్ళీ ఒక 50,000 ఖర్చు చేశాను, షాపింగ్ చేశాను. అప్పుడు ఈ 2,00,000 నుంచి 50,000 పీకాలి. అంటే ఏంటి? నాకు ఎప్పుడు నా లాస్ట్ ట్రాన్సాక్షన్లో టోటల్ ఎంతో నాకు గుర్తుండాలి, రైట్? ఉంటేనే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ అయితే కనుక దానికి యాడ్ చేస్తాను, డెబిట్ అయితే కనుక దానిలో తీసేస్తాను. కాబట్టి నాకు లాస్ట్ ట్రాన్సాక్షన్ నాకు గుర్తుందా, మెమరీ ఉండాలి. సో ఆ లాస్ట్ ట్రాన్సాక్షన్ని గుర్తుంచుకునేందుకు సింపుల్ మెమరీ అనమాట. దీంట్లో ఒక లాస్ట్ ట్రాన్సాక్షన్ వన్ 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 ట్రాన్సాక్షన్ మనం గుర్తుంచుకుంటుంది అనమాట. దీన్ని విండో అంతే ఇచ్చాను. సో ఇప్పుడు ఈ షీట్ ఓపెన్ చేస్తే సి ఇది నేను వేరే నుంచి పంపించాను, దీన్ని పట్టించుకోకండి. సో ఫస్ట్ 4,00,000, ఆ తర్వాత మళ్ళీ 4,00,000 క్రియేట్ అయింది, 8,00,000, ఆ తర్వాత 50,000 క్రియేట్ అయింది, 8,05,000, రైట్? ఇప్పుడు నాకు ఈ 8,00,000 అన్నట్లు లాస్ట్ 4,00,000 నాకు మెమరీ ఉంటుంది.
సో దాని మెమరీకి మరి 4 lakhs యాడ్ చేస్తే 8 lakhs వస్తుంది. 8 lakhs మెమరీ ఉంటుంది. మెమరీలో పెడితే దానికి 50,000 యాడ్ చేస్తే 8,50,000 వస్తుంది. అంటే ఈ లాస్ట్ టోటల్ అనేది మెమరీలో ఉంచుకోవాలి. ఈ మెమరీ ఏం చేస్తుందంటే లాస్ట్ టోటల్ని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది, రైట్? దాన్ని బట్టి టోటల్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ మనకు కండిషన్ ఉంది, నా ఒక అకౌంట్లో కనుక అమౌంట్ 10,000 కంటే తగ్గితే ఐ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు ది యూజర్. ఆ కండిషన్ ఉంటే మనం ఏం చేయొచ్చు, మనం ఈ సిస్టమ్ ప్రాంప్ట్లో యూ నీడ్ టు రైట్ సంథింగ్ లైక్ సెండ్ ఏ ఈమెయిల్ వెన్ టోటల్ ఎక్సీడ్స్ 5 lakhs. ఒకవేళ ఎక్సీడ్స్ 5 lakhs అని పెట్టాను, అలా కాకుండా యూ కెన్ సే సంథింగ్ లైక్ ఇఫ్ టోటల్ ఫాల్ బిలో 10,000. ఇలా పడితే ఏమవుతుందంటే మన టోటల్ 10,000 తగ్గితే వెంటనే ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ చేసేస్తుంది, రైట్? సో దాట్ ఇస్ ద వన్. లెట్ మీ సేవ్ ఇట్. లెట్ మీ క్లియర్ దిస్ రికార్డ్స్. మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఐ వాంట్ టు డిలీట్ ఇట్. Friends, let's execute this use case. I'm sending one message from my postman like I got salary of 60,000. When I send it, got execute workflow, pick up by the AI agent and updated the Google Sheet, right? 6,000 salary created. Next thing is I did shopping of 30,000. Done. And execute the workflow, pick by AI agent, executed and update the sheet. So let me open the sheet. 30,000